ఒక విషయాన్ని గమనిస్తే హోషేయ గ్రంథంలో దేవుడు అంటాడు, మనల్నంట ఎలా ప్రదానం చేసుకున్నాడో ఒక్క మాటని 2వ అధ్యాయము 20వ వాక్య భాగములో నమ్మకమును బట్టి ఆయన మన ప్రదానం చేసుకున్నాడంట. ఒక్క మాట చదవండి. నేను నమ్మకమును బట్టి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్య భాగము. నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. దేన్ని బట్టి అంట? నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుంటాను. ఈరోజు మనందరినీ కూడా దేవుడు నమ్మకాన్ని బట్టి మన ప్రదానం చేసుకున్నాడు. ఆయన ఏమిటి నమ్మకము? ఏ నమ్మకాన్ని బట్టి ఆయన మన ప్రదానం చేసుకున్నాడు? మనల్ని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియచేసేది ఏమిటి అంటే, మనం చదవబడిన ఈ 2వ అధ్యాయం 20వ వాక్య భాగం పైన 19వ వచనాన్ని చదివితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటాను. మనందరినీ ఆయన ప్రదానం చేసుకున్నాడు. ప్రదానము చేసుకున్నాడు అంటే ప్రదానము తర్వాత రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే ప్రదానము చేయబడ్డామో వారందరూ కూడా ఆయనతో పాటు ఆయన యొద్ద ఉండే విధంగా ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అక్కడ అంటాడు, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటాడండి. నమ్మకాన్ని బట్టి. ఏమి నమ్మకం? ఏమిటి అంటే, నిత్యము ఆయనతో మనం ఉండాలి, నిత్యము ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలి, నిత్యము మనం ఆయన కోరుకునే విధంగా ఉండాలి. నిత్యము ఆయనతో ఉండటము అంటే ఎప్పుడూ కూడా మన ఆలోచనలు తలంపులు అన్నీ కూడా ప్రభువుతో ఉండాలి, ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి అనే ఒక ఆశ కలిగిన వారిగా ఉండాలి. అయితే మనం గమనించగలిగితే దానిలోనే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాస్తూ ఉంటాడు. చూడండి, 63వ అధ్యాయము 8వ వాక్య భాగంలో ఆయన యొక్క నమ్మకం ఏంటో చూద్దాం. నమ్మకమును బట్టి ప్రదానం చేసుకున్నాడంట. ఆయన మన ఏ విధంగా నమ్మాడో తెలుసా? ఏమని నమ్మాడంట? యెషయా గ్రంథము 63:8లో వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను, దేవుడాయను, తండ్రి ఆయను. ఏ నమ్మకాన్ని బట్టి ఆయన మన ప్రదానం చేసుకుంటున్నాడు అంటే, మనం అబద్ధమాడని వారు నా జనులనియు అబద్ధములాడనేరని అబద్ధాలు ఆడరు అని ఆయన మనకి తండ్రిగా. ఈరోజు దేవుని పేరు మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన నా తండ్రి అని. ఆయన తండ్రి అని చెప్పుకుంటున్న మన గురించి ఆయన అంటాడు, నా పిల్లలు అబద్ధమాడరు. అలాంటి నమ్మకాన్ని బట్టి దేవుడు మన ప్రదానం చేసుకుంటున్నాడు. ఈరోజు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క మనసు ఎంత యథార్థంగా ఉండాలో తెలుసా? అంటే అబద్ధమాడని ప్రజలు అని చెప్తున్నాడు. మరి అంత నమ్మాడు కదా, మనం అబద్ధమాడతామా, దేవునితో నిజం చెప్తామా? మనం చెప్పండి. అంత నమ్మకంతో మన ప్రదానం చేసుకున్నాడే ఆయన. ప్రదానం చేయబడిన మన పట్ల ఆయన ఒక నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. నమ్మకము ఏంటి? నమ్మకము, ఇలా అబద్ధమాడని జనులంట, నా జనులు వీరు నా వారు, నాతో ఉంటారు. మన మనసంతా కూడా ఎప్పుడూ కూడా భూ సంబంధంగా ఉండకూడదు, ఎప్పుడు దేవునితో ఉండాలి అనే ఒక మంచి మనసు కలిగిన వారిగా ఉండాలి. ఒక దినాన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు దేవుడిని అడిగాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడిగిన సందర్భంలో దేవుడు యాకోబుని అడుగుతాడు,
నీ పేరు ఏమిటి అని అడిగాడు. మరి దేవుడికి ఆయన పేరు తెలుసా తెలీదా? కానీ తను అడుగుతున్నాడు, నీ పేరేమిటి అని అడిగాడు. దానికి యాకోబు ఏం సమాధానం చెప్పాడు? నా పేరు యాకోబు అని. యాకోబు అంటే అర్థం ఏంటి? నేను మోసగాడిని ప్రభువా అని తన యొక్క స్థితిని దేవుని యొద్ద తెలియచేస్తూ ఉన్నాడు యాకోబు. ఇక్కడ మీరు గమనిస్తే ఇదే యాకోబు తన తండ్రి అడిగాడు ఒక దినాన, నీవెవరువు అని తండ్రి ఇదే యాకోబుని ప్రశ్నించినప్పుడు ఈ యాకోబు ఏమని సమాధానం చెప్పాడు? నేను ఏశావుని అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు అడిగినప్పుడు నేను యాకోబుని, నేను మోసగాడిని అని చెప్పాడు. అక్కడ తండ్రి అడిగాడు ఒక సమయంలో, నీవెవరివి అని అడిగినప్పుడు అక్కడ ఈయన చెప్పిన మాట ఏమిటి అయితే, యాకోబు అక్కడ తండ్రికి ఏమని చెప్పాడు? నేను ఏశావుని అని చెప్పాడు. కానీ దేవుడు అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? నేను నిజంగా మోసగాడినే ప్రభా, నేను యాకోబునే. ఈరోజు మన అందరి జీవితాల్లో కూడా దేవుని ఎదుట అబద్ధం ఆడేవారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఈరోజు మనుషులకు ఒకవేళ తెలియకపోవచ్చు, మనుషులకి ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము ఎరిగినవాడు. అందుకే దేవుని ఎదుట యాకోబు ఆయన అంటే నేను యాకోబునే. ఈరోజు లోకంలో మనుషుల యొద్ద మనం ముసుగు వేసుకున్నట్లుగా దేవుని యొద్ద కానీ ముసుగు వేసుకుంటే అది యథార్థమైనది కాదు, అది నమ్మకత్వం కాదు, అది నమ్మకత్వం అవ్వదు. ఈరోజు క్రైస్తవుడు కూడా బయట మనుషుల దగ్గర ఏ విధంగా ఆ యథార్థత లేకుండా ఉన్నారో దేవుని ఎదుట కూడా యథార్థత లేని వారిగానే మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ ఆ రోజు నేను యాకోబుని, నేను మోసగాన్ని అని దేవుని యొద్ద ఒప్పుకున్న వ్యక్తి. ఈరోజు మనం కూడా గమనించండి, మనం చదవబడిన భాగంలో నేను నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుంటాను. దేన్ని బట్టి ఈరోజు మన ప్రదానం చేసుకున్నాడు అంటే నమ్మకాన్ని బట్టి. ఏమిటి నమ్మకం? మీరు అబద్ధమాడని ప్రజలు, నా ప్రజలు, మీరు నిత్యము నాతో ఉండునట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఎందుకు మన ప్రదానం చేసుకున్నాడు దేవుడు? మనం ఈ భూమి మీద విడిచిపెట్టబడటానికి కాదు, మనందరము కూడా ఆయనతో ఉండులాగునా, మనందరము కూడా రేపు ప్రభుతో ఉండాలి. అందుకు మన ప్రదానం చేసుకున్నాడు, కానీ మన ఇక్కడ విడిచి వెళ్ళిపోవటానికి కాదు. రేపు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళాలి. ఆయన ప్రదానం చేసుకున్న తర్వాత పెళ్లి కుమార్తెని ఇక్కడ వదిలి ఆయన ఒక్కడే మరల వెళ్ళిపోవటానికి ఇక్కడికి రావట్లేదు. ఆయన యేసు ప్రభు యొక్క రెండో రాకడలో యొక్క ఉన్న మర్మం ఏమిటి అంటే, తన ప్రదానము చేయబడిన తన పెళ్లి కుమార్తెని తనతో తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి. అందుకు అక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటాడు? నిత్యము నీవు నాకుండునట్లు, నాకు అని అంటున్నాడు. నీవు నిత్యము నాకుండునట్లు. అసలు దేవుడు ఎంత కోరుకుంటున్నాడో మనకి తెలుసా? అసలు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకి తెలుసా? మనం నమ్మదగిన వారం కాదు, ఆయన ఎంత నమ్మదగిన వాడో ఒకసారి మీరు చూడండి. నిత్యము ఆయనతో ఉండాలి అంట. ఎంత నమ్మాడు? వీళ్ళు అబద్ధమాడే పిల్లలు కాదు, వీళ్ళు నా పిల్లలు అని మనకి తండ్రిగా ఒక రక్షకుడుగా అయి ఉంటే, ఈరోజు మనం నిత్యము ఆయనతో ఉండాలని ఆశ మర్చిపోయి లోకముతో ఏదో పెనవేసుకొని ఈ లోకములోని మనం ఉండిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నీ పిల్లలకి నేర్పు, నీ పిల్లలకు కూడా ఒక విషయాన్ని చెప్పు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. దీని కొరకే వారి యొక్క ప్రయాసం ఉండే విధంగా వారికి నేర్పొద్దు అని మనకి మొదట్లోనే మనం చదువుకుంటూ వస్తున్నాం. మనం ఏమి నేర్పాలి? ఆయన మనలో కోరుకుంటున్నాడు, మనం ఆయనతో ఉండులాగున మనతో ఆయన ప్రదానం చేసుకున్నాడు. ఇలా ప్రదానం చేసుకున్న దేవుడు మనం ఆయనతో ఉండాలని కోరుకున్నప్పుడు ఈరోజు మన పిల్లలకి ఏమన్నా లోకంలో ఏదో కోరుకోవాలి, లోకమే శాశ్వతం అన్నట్లుగా మనం నేర్పుతున్నాం. మనకే అర్థం కాలేదు, మన పిల్లలకి మనం నేర్పటలేదు. అందుకే గమనించండి, మనందరము కూడా ప్రభువుతో ఉండాలి. ఈ ఆశ, ఈ విశ్వాసంతోనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఈ లోకంలో ఏవో వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, ఏవో మనతో ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఒకరోజు ఆకలి అవ్వచ్చు, ఒకరోజు నొప్పి రావచ్చు, బాధ రావచ్చు, ఆనందం రావచ్చు.
అన్నీ కూడా మన జీవితంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి శాశ్వతమైనవి కాదు. అందుకు ప్రభువు ఆ మాట వాడుతున్నాడు. ఆయన అంటాడు, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా, నువ్వు నా సొంతం, నువ్వు నా సొంతం. అందుకే ప్రదానం చేసుకున్నారు. ప్రదానం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ వివాహానికి ప్రభు వచ్చి మనందరిని తీసుకుని వెళ్ళటానికి ఎవరు కూడా విడవబడాలి అనే ఉద్దేశం దేవుళ్ళో లేదు. అందుకు ప్రభు అంటాడు, మీరు నమ్మదగని వారు అయినప్పటికీ, చూడు ఒకసారి ఆ పదం కూడా ఒకసారి చదవండి. తిమోతికి రాసి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్య భాగము. మనము నమ్మదగని వారమైనను, మనం ఎవరమంట? నమ్మదగిన వారమేమీ కాదు. మనం నమ్మదగని వారము. నమ్మటానికి వీల్లేదు మనల్ని ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు నమ్మరు మనల్ని. మన పద్ధతి, మన ఆలోచన, గంటకి నిమిషాన్ని మన మనసులు మారిపోతూ ఉంటాయి, స్థిరత్వంగా ఉండదు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మదగిన వారిం కాదు. మనలో మనల్ని నమ్మటానికి మనలో ఏమీ లేదు. ఒకసారి ఈరోజు మనల్ని నమ్మాడు ప్రభు, నమ్మి ఈ రక్షణ ఇచ్చాడు ఆయన. ఏమి నమ్మాడు మనలో? మనల్ని ఎంత నమ్మాడో తెలుసా ఆయన? మనం యథార్థంగా ఉండాలి అని, ఇంతకు ముందు చేసిన ఆ పాపం జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా రక్షణ పొందుకుని వీరు నిత్యము నాతో ఉండే ఒక ఆలోచన కలిగి యథార్థమైన ఒక జీవితాన్ని మనం జీవిస్తాము అని ఆయన నమ్మాడు మనల్ని. మనం అసలు నమ్మటానికైతే మనలో ఏమీ లేదు. ఈ లోకంలో ఏ మనిషి కూడా మనం నమ్మడు, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడంట. ఏమనుంది మరొకసారి చదవండి. మనము నమ్మదగని వారము అయినను, మనం నమ్మదగిన వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడు. ఏంటి ఆయన నమ్మదగిన వాడు అంటే, ఖచ్చితంగా మనల్ని ఆ నిత్య రాజ్యానికి తీసుకుని వెళతాను అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు ఈ భూమి మీద ఒకవేళ బలహీనులుగా ఉన్న మనల్ని బలంగా నిలబెట్టి ఆయన రాకడలో మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళగలిగే ఆ నమ్మదగిన వాడు ఆయన. మాటిచ్చాడు ఆయన, నేను వస్తాను, నిన్ను తీసుకొని వెళతాను, నేను మరలా వస్తాను, నిన్ను తీసుకొని వెళతాను, నేనుండి స్థలములో మీరుండులాగునా, నేను ఎక్కడైతే ఉంటానో ఆ స్థలంలో మీరు కూడా ఉండే విధంగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నువ్వు నమ్మాలి, ఏ సందేహము లేదు. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఈరోజు మనలో నమ్మకం లేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఏం చెప్పాడో ప్రతి మాట కూడా ఒక ఒత్తు ఒక పొల్లు తప్పుపోదన్నట్లుగా ప్రతిదీ కూడా ఆయన మన గురించి మాట్లాడాడు. మన బలహీనులమే. కొన్నిసార్లు ఆ నమ్మకస్తులుగా లేనప్పటికీ నమ్మి ఆయన రక్షణ ఇచ్చాడు. ఇక నుండి నా పిల్లలు అబద్ధం ఆడరు, ఇక నుండి వారు నా కొరకు జీవిస్తారు, ఇక నుండి నా కొరకు బ్రతుకుతారు అని లోకంలో ఉన్న మనల్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయన అందరినీ సమకూర్చాడు, మనందరితో ప్రదానం చేసుకున్నాడు ఆయన. ఖచ్చితంగా మరల వచ్చి మనందరినీ తీసుకుని వెళ్ళాలి అని. కానీ మన యొక్క ఆశ ఏంటో చెప్పండి. ఈ భూమి మీద ఇవేవో మంచివి గొప్పవి అనుకోని ఇక్కడిక్కడే మనం చూస్తున్నాం. శాశ్వత కాలమైన ఒక జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఖచ్చితంగా నమ్మదగిన వాడు అండి. ఈ లోకంలో ఎవడు నమ్మదగిన వాడు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. అందుకే అక్కడ చెప్పిన మాటలో ఆ నమ్మకాన్ని బట్టి, మనల్ని ఏ నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు అంటే, ఖచ్చితంగా ఆయనతో ఉండే ఆ మనస్సు కలిగి ఇక నుండి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితంలో మన ముందుకు ప్రయాణం చేసి ఆయన కొరకు ఎదురు చూసే ఆ వధువు సంఘంగా మనం ఉంటాము అని. ఆ బుద్ధి కలిగిన ఆ వధువు సంఘంగా మన ప్రభు కొరకు ఎదురు చూస్తాము అని ఆశ మనలో ఉండాలి. ఆశ లేకపోతే ప్రభు ఎక్కడికి తీసుకువెళ్తాడండి మనల్ని?
మనం ఎంత నమ్మదగిన వారం కాదో తెలుసా, మనం ఎలాంటి వారమో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు గురించి రెండు విషయాలు మనం చూస్తే, ఈరోజు అపోస్తులుడైన పౌలు గురించి, ఆయన అపోస్తులుడిగా కాకముందు ఆయన ఎలాంటి వాడో తెలుసా? నమ్మదగిన వాడు కాదో ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రికని ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్య భాగం. పూర్వము దూషకుడను, చూడండి, దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను చెప్తున్నాడు. అంటే ఈయన నమ్మదగిన వాడేనా? పూర్వం ఎలాంటి వాడంటే ఈ వ్యక్తి ఈరోజు అపోస్తులుడిగా పిలువబడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా రక్షింపబడి విమోచింపబడి దేవుడు కుమారుడు కుమార్తెగా మనం పిలువబడుతున్నాం. అయితే ఈ జీవితానికి ముందు జీవితం మన ఎలాంటిది? ఈ దైవ సేవకుడైన ఈ అపోస్తులుడిగా పిలువబడుతున్న ఈ పౌలు గారు కూడా తన పూర్వస్థితి ఎలాంటిది? నమ్మదగినది కాదా? చూడండి, ఎలాంటి వాడంటే ఈయన దూషకుడను. ఏమంటాడు అక్కడ? పూర్వము దూషకుడను, ఇప్పుడు కాదు, పూర్వము నేను దూషకుడు, దూషించేవాడిని. ఎలాంటి తన యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు. నేను దోషకుడిని, హింసకుడను, అనేక మందిని హింసించే హింసకుడిని, హానికరుడను, అనేక మందిని హాని చేసిన హానికరుడిని. ఈయనకంట దేవుడు ఇలాంటి వ్యక్తికి ఏం చేశాడంట? తన పరిచర్యకు నియమించి తన పరిచర్యని అప్పగించాడంట. ఏమంటే మీరు గమనించండి, ఈ పౌలు యొక్క ప్రాచీనమైన ఒక స్థితి గురించి చెప్తూ ఆయన ఎలాంటి వాడో చెప్తుంటే, ఆయన సంఘాన్ని హింసించేవాడంట. భయంకరంగా క్రీస్తు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో, క్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరిని కూడా తరిమి కొట్టేవాడు. వారి మందిరాలను పాడు చేసేవాడు. వారు ఎలాంటిది తలపెట్టిన అన్ని కార్యాలని అడ్డుకుంటూ వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి ఈ పౌలు. మరి ఇక్కడ ఈయన నమ్మదగినవాడా ఈయన? పరిచర్య అప్పగించాడు కదా. దేవుడు ఎలా అప్పగించాడు పరిచర్యని? అదే పరిచర్యని పాడు చేసిన వ్యక్తి, అదే పరిచర్యని హింసించిన వ్యక్తి, అదే సేవకులను దూషించిన వ్యక్తి, ఇలా భయంకరమైన దేవుని యొక్క సంఘాలని పాడు చేసిన వ్యక్తికే దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్య అప్పగించాడు. ఈరోజు మనందరం కూడా నమ్మదగిన వారు మనం కూడా కాదు. అపోస్తులుడే పౌలు గారే కాదు, మనం కూడా నమ్మదగిన వారం కాదు. ఈరోజు ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడతాం. మనం కూడా దుర్భాషలాడతాం, హింసిస్తాం, హేళన చేస్తాం, చులకనగా మాట్లాడతాం. మన స్వభావాన్ని, అంత స్వభావం ఉండి కూడా దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. ఈయన కూడా అంట దేవుడు ఉన్నతమైన పరిచర్య అప్పగించాడు. ఆయన ఎలా ఉండేవాడు? కింద ఒక మాటని మీరు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యమా 9వ అధ్యాయము 1వ వాక్య భాగం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు ఎలా చేసేవాడు ఇతను చూడండి. యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట, తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేసేవాడంట? వీరిని హత్య చేయాలి, ఈయన హింసించాలి, సంఘాన్ని చెదరగొట్టాలి, ఎవరు ప్రార్థన చేయటానికి వీల్లేదు, ఎవరు క్రీస్తుని గురించి ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి ఆయన కొన్ని అధికారాలు తెచ్చుకొని తనను ఆ విధంగా ప్రవర్తించేవాడంట. ప్రాణాధారమైనట్లు అంటే వారు పోతేనే నేను బ్రతుకుతాను అన్న విధంగా వారిని పూర్తిగా హింసించటానికి ముందుకు కొనసాగించిన వ్యక్తి ఇతను. చూడండి, ఈరోజు మనందరిది కూడా ఇదే స్వభావం. ఆయనకంట దేవుడు ఏం చేశాడంట? ఆయన నమ్మి ఏమన్నాడు అక్కడ? నమ్మకమైన వానిగా ఎంచినందుకు, అది తన పరిచర్యను అప్పగించి అలాంటి వ్యక్తికి నమ్మకమైన
వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఇలాంటి జీవితం కలిగిన నన్ను, ఇలాంటి నమ్మకత్వం లేని నన్ను ప్రభు నన్ను ఎంచుకొని రక్షణ ఇచ్చి ఆ ఉన్నతమైన పరిచర్య నా చేతులకు అప్పగించాడు. ఆయన ఒక నమ్మకాన్ని నమ్మి నాకు అప్పగించాడు అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనకి నమ్మే కదా ఈ రక్షణ ఇచ్చాడు. నిత్యము ఆయనతో ఉండే ఒక ఆశ కలిగి ఉండాలి కదా మనం. నిత్యము అబద్ధమాడని ప్రజలుగా మనం ఆయన ఎదుట ఉండాలి కదా మనం. అలా ఉండి ఆయన అలాంటి ఉన్నతమైన పరిచర్య అప్పగించిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈయన అప్పగించిన తర్వాత పరిచర్య అసలు ఎలా నడిచాడో తెలిసి ఈయన అంటే దేవుడు ఎంత నమ్మాడో ఈయన కూడా దేవుణ్ణి అంత బాగా నమ్మాడు. ఎప్పుడైనా ఇద్దరు నమ్మకాలు కుదిరితేనే ఏమి బాండ్ స్థిరంగా ఉంటుంది? ఏముంటుంది? బంధం అనేది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు బాగా నమ్మాడు మనల్ని, మనం కూడా దేవుణ్ణి బాగా నమ్మాలి. ఆయన నమ్మి కదా మనకి రక్షణ ఇచ్చాడు. నమ్మి కదా పాపం నుంచి నువ్వు నీతిమంతుడిగా మార్చింది. ఇక నుంచి పాపం జోలికి వెళ్లకుండా ప్రభువులో ముందుకు కొనసాగుతాం కానీ కదా ఆయన మన ప్రదానం చేసుకున్నాడు. మనం ఎంత నమ్మాడు కదా ఆయన. మరి ఆయనతోనే ఉండే మనస్సు కలిగి ఉండాలని నమ్మాడు కదా. మనం కూడా ప్రభువుని ఎంత నమ్ముతున్నాం చెప్పండి. ఆయన ఎంత నమ్ముతున్నాడో మనని, మనం కూడా ఆయన అంత నమ్మాలి. మనం దేవుని నమ్ముతున్నామా చెప్పండి? నమ్ముతున్నామంటే అందరం మేము నమ్ముతున్నాము అని చెప్తాం. కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానాలు నిందలు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ప్రభు ఏం చేశాడు అని ప్రశ్నిస్తాం. ఒక దినాన ఈ పౌలు దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు కదా. ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆసియా ఖండములో ఈయన పరిచర్య జరుపుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా ఈ ఖండంలో ఇంకా స్వార్థను ప్రకటించాలి అని ముందు కొనసాగుతూ ఉన్నాడు పౌలు. ఈ పౌలు గారు అలా పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఇక్కడ పరిచర్య వద్దు అని ఆ పరిచర్యను ఆటంకపరిచారంట. చదవండి ఒక్కసారి ఆ భాగాన్ని. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 6వ వాక్య భాగంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అని పౌలుని ఆటంకపరిచినందున ఇక్కడ వద్దు, ఇక చాలు, ఇక్కడ పరిచర్య, ఇక్కడ స్వార్థ పరిచర్య చాలు అని ఆటంకపరిచినందున వారు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి వారు ఆసక్తి చూపారంట. కానీ దేవుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వేరే ప్రదేశానికి వెళ్ళి ఎక్కడో స్వార్థ ప్రకటించాలి. ప్రభు ఇక్కడ వద్దన్నాడు కదా, మరో ప్రదేశానికి వెళ్ళి నేను స్వార్థ ప్రకటించాలి, దేవుడు సేవ చేయాలి అనుకున్నాడు. కానీ యేసు యొక్క ఆత్మ వారు వెళ్ళనివ్వలేదు. అయితే ఈ లోపు ఏం జరిగింది అంటే, చదవండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయాలి అని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలికి ఒక దర్శనము కలిగిన ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఈ పౌలు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు సహాయం చెయ్యండి అని ఈయన అడుగుతున్నట్లుగా దర్శనం వచ్చింది. వెంటనే అర్థమైపోయింది, ఆ మాసిదోనియాకి వెళ్ళి దేవుడు స్వార్థను ప్రకటించమంటున్నాడు, పరిచర్య అక్కడ చేయమంటున్నాడు అని చెప్పిన ఈ యొక్క పౌలు దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఈ ప్రదేశం నుంచి మాసిదోనియానికి వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మాసిదోనియాకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఈ పౌలు. ఈ పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఆయన అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఆ సమయంలోనే లూదియా అనే ఒక స్త్రీ ఆ యొక్క మాటలను విశ్వసించి తను తన కుటుంబము రక్షణ పొందుకునే సందర్భం కూడా అక్కడ మాసిదోనియా యొక్క
దేశంలో ఒక పట్టణం, ఏం పట్టణం అది? ఫిలిప్పి. ఫిలిప్పి అనే పట్టణంలో ఆయన ఇదంతా పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఇలా జరుగుతూ ఉంది. అయితే ఒక దినాన ఈయన ప్రార్థనకి వెళుతూ ఉన్నాడంట. ఈయన తన పరిచర్యలో భాగంగా ప్రయాణం చేసి వెళుతున్న సమయంలో ఒక సోది చెప్పే ఒక స్త్రీ, చదవని ఏమని ఉందో అక్కడ, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై పుతోను అను దెయ్యము పట్టిన సోది చెప్పుట చేత సోది చెప్తున్న ఒక స్త్రీ అంట. దెయ్యం పట్టి సోది చెప్తుందంట. జరగబోయేది ఇది, జరిగింది ఇది. మనకు కూడా సోది గారి దగ్గరికి వెళ్తే చెప్తారు కదా, మా వస్తువు ఎక్కడ పోయింది అంటే చెప్తాడు, పలానా చాటుకు పోయింది, పలానా దగ్గరికి వచ్చింది అని. అలానే ఈవిడ కూడా మరి సోది చెప్పేయన్నీ మరి నిజాలా అబద్ధాలా అంటే కొన్ని నిజాలు కూడా ఉంటాయి. ఎందుకు? ఇక్కడ ఏం చెప్తుంది? సోది చెప్పేది ఎవరు? దెయ్యం. ఈ దెయ్యం కూడా కొన్ని విషయాలు తెలియచేస్తూనే ఉంటుంది. అందుకే మనాలు వెళ్ళి సోది చెప్పడానికి వెళ్తే పలానా చాట అని చెప్పారు అని. దేవుడు చెప్పాడు, సోదిగాండ్ర దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. మీకేమైనా అవసరం ఉందా? నా దగ్గర మాత్రమే ప్రార్థన చేయండి, దెయ్యాల దగ్గర విచారణ చేయొద్దు అని చెప్పాడు. ఆ రోజుల్లో దెయ్యాల దగ్గర విచారణ చేసేవారు. డబ్బులు ఇస్తే వెంటనే పని అయిపోయేది. ఇక్కడ మనం ప్రార్థన చేసి సమాధానం పొందాలి దేవుని యొద్ద, పరిశుద్ధతలో ఉండి సమాధానం పొందాలి దేవుని యొద్ద. కానీ దెయ్యం దగ్గరికి వెళ్ళి నీ యొక్క విచారణ చేసేటప్పుడు పరిశుద్ధత అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, 4 పైసలు ఇస్తే పని అయిపోతూ ఉండేది. అయితే మరి ఈవిడ దెయ్యం పట్టిన పుతోను అనే దెయ్యం పట్టిన ఈ స్త్రీ ద్వారా కొంత డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాడు తన యజమానుడు. అందరూ వస్తున్నారు, బాగా సోది చెప్తుంది, బాగా డబ్బులు వస్తున్నాయి. ఈ దెయ్యం ఉండి బాగా డబ్బు సంపాదించి పెడుతూ ఉంది. అయితే ఈ ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పౌలు శేల అనే ఇద్దరు మరి భక్తులు. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఆ దెయ్యం వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అని ఆ దయ్యముతో చెప్పగా వెంటనే అది ఆమెను వదిలిపోయెను. వెంటనే ఆ దెయ్యము ఆయన విడిచి వెళ్ళిపోయిను. ఇక్కడ ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో సోది చెప్పటానికి ఏమైనా ఉందా? ఇంకా ఇప్పటి వరకు ఏం చెప్పింది? ఆ దెయ్యం ఉండి మాట్లాడేది. నువ్వు వెళితే, నువ్వు దెయ్యం దగ్గరికి వెళ్ళి నా జీవితం ఏంటి, నా చరిత్ర ఏంటి అని దెయ్యం చేతిలో చేయి పెట్టేదానివి. అందుకే అలాంటి వాటిని దేశంలో ఉండనివ్వద్దు అని చెప్పాడు. ఆ రోజు దేవుని యొక్క మనసు ఎరిగిన సౌలు ఆ దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి వారు ఉండనివ్వకుండా పంపించాడు. అయితే ఇక్కడ కూడా అలాంటి దెయ్యము పట్టిన వ్యక్తి ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. పౌలు గద్దించగానే దెయ్యం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినది. దెయ్యం పోయింది, మనిషి బాగుపడింది కదా కాదు. ఇప్పుడు లాభం పోయింది. దెయ్యం పడితే పెట్టింది, డబ్బులు వస్తున్నాయి. దెయ్యాన్ని వెలగొట్టాడు వచ్చే యేసు ప్రభు. ఈ లోకంలో కూడా జరిగే తంతు ఇదే. ఆ రోజుల్లో జరిగిన ఈ రోజుల్లో కూడా అలానే జరుగుతున్నాయి. ఆ దెయ్యాన్ని ఎప్పుడైతే వెళ్ళగొట్టాడో ఇక అక్కడ దెయ్యం పనులు ఏమీ జరగటం లేదు. మాకు లాభ సాధనము పోయేనని. లాభ సాధనం ఏంటి? దేనిందంటే లాభ సాధనం ఏంటి? ఈ దెయ్యం ఒక లాభ సాధనం. ఈ లాభ సాధనం పోయింది అని చూచి పౌలు శీలను పట్టుకున్నారంట. బాగా కొట్టారు, బట్టలోడ తీసి కొట్టారంట. వీరిని చెరసాల్లో పడివేశారంట. కాళ్ళకి బండలు బిగించారు. రకరకాలుగా హింసించి కొట్టి చెరసాల్లో పడివేశారు. కానీ ఈ పౌలు దేవుడు ఎంత నమ్మి పరిచర్య అప్పగించాడో ఈయన కూడా దేవుణ్ణి అంత నమ్మాడు. అందుకే ప్రభా, నువ్వు చెప్తే ఈ పరిచర్యకు వచ్చాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమ అని ప్రశ్నించలేదు. నువ్వు చెప్తే కదా ప్రభా నేను ఈ పరిచర్య చేస్తుంది, నువ్వు ఇస్తే కదా నీ రక్షణలోకి వచ్చాను. ఏంటి నిందలు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నిందలు వస్తే, అవమానం వస్తే ఏంటి దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడని మనం ప్రశ్నిస్తున్నాం. నమ్మకం లేదు నీకు దేవుడి మీద.
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు చెప్తున్నావు కదా. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటి ఇబ్బంది కారణం? దేవుడు ఏమయ్యాడు? దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు దేవుడు తీసుకొని వచ్చాడు అని దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తిగా దేవుడు ప్రశ్నిస్తున్నావు. కానీ దేవుడు మనల్ని ఎంత నమ్మి ఈ రక్షణ ఇచ్చాడో, ఎంత నమ్మి ఇదిగో ఆ పౌలుకి ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడో, పౌలు కూడా దేవుణ్ణి అదే విధంగా నమ్మాడు. ఏ పరిస్థితులైన దేవుడు నన్ను విడిపించగలడు అని నమ్మాడు. ఏ పరిస్థితులైన దేవుడు నన్ను బాగు చేయగలడు అని నమ్మాడు. అందుకే కొట్టినా, అవమానించినా, వాళ్ళ బట్టలు లాగివేసి చెరసాల్లో పడివేసి కాలుకి బొండలు బిగించినా కూడా మారు మాట్లాడకుండా ఈ పౌలు సేనలు ఇద్దరు చెరసాల్లో ఏం చేశారు? వీరు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడటం ప్రారంభించారంట. ఈరోజు నమ్మకం లేని మనం ఎన్నోసార్లు దేవుడు అంటే నాకు నమ్మకం అంటున్నా నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు ఏం చేశాడు నువ్వు ప్రశ్నించావు? నమ్మకం ఉంటేనే ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. ఇద్దరు బంధం స్టాండర్డ్గా ఉండాలి అంటే దేవుడు ఎంత నమ్మాడో నిన్ను, నీవు కూడా దేవుని అంతే నమ్మాలి. శ్రమ రాగానే దేవుడు ఏం చేశాడు, కష్టం రాగానే దేవుడు ఏం చేశాడు అని నువ్వు ప్రశ్నిస్తున్నా నీ జీవితంలో అక్కడ గమనించు. నమ్మకం లేదు నీకు, దేవుడి మీద నమ్మకం లేదు మనకి. అందరూ కూడా దేవుడు అంటే నమ్మకం అంటాం. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించండి. ఎన్ని మార్లు దేవుడు ఉన్నాడు అని చెప్తూనే దేవుడు లేనట్లుగానే మన మాటలు ఉంటాయి. ఇన్ని శ్రమల మధ్య అంట చెరసాల్లోకి వెళ్ళిన వ్యక్తులు ప్రార్థన చేసుకుంటూ దేవుడికి కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారంట. దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏ పరిస్థితి వచ్చినా, ఏ శ్రమైన, ఏ కష్టమైన దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దానిలో కూడా ఎప్పుడైతే కీర్తిస్తూ ఆ శ్రమల మధ్య వాళ్ళు ఆనందంగా దేవుడు అప్పగించాడు. ఇది దేవుడికి తెలుసు, ఆయన నమ్మదగిన వాడు, ఈ పరిస్థితులు ఏదైనా దేవుడిని మమ్మల్ని బయటికి తీసుకురాగలడు అని స్తుతించి, కీర్తించి, ఆరాధించి పాటలు పాడుతూ ఉండగానే ఒక భూకంపం వచ్చిందంట. ఆయన ఉన్నాడు. ఈరోజు నీకు నాకు నమ్మకం లేదేమో, శ్రమల మధ్య ఆయన లేడు అనుకుంటున్నావేమో, శ్రమల మధ్య ఆయన విడిచిపెట్టాడు అనుకుంటున్నామేమో. ఇదంతా ఒట్టిదే, ఈ బైబిల్లో రాసినవని ఒట్టిదే, ఏది నిజం కాదో నువ్వు అనుకుంటున్నావేమో. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పాడు. నమ్మితే నా మహిమను చూస్తావు. దేవుడు ఇంత నమ్మితే మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆయన్ని ఇంత నమ్మి రక్షణ ఇచ్చాడే, నమ్మదగిన వారం కావు మనం. అసలు నమ్మదగినటానికి మనలో ఏమీ లేదు. దోషకులము, హింసకులము, హాని చేసేవారు. ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి, అలాంటి స్వభావం కలిగిన మనకి నమ్మి రక్షణ ఇచ్చాడే, ఇక నుండి పాపాన్ని చేయవని, ఇక నుంచి పరిశుద్ధంగా ఉండి నిత్యము ఆయనతో ఉండే ఒక మంచి మనసుతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తావు అని ఒక నమ్మకంగా రక్షణ ఇచ్చాడు. మనలో నమ్మకం ఉందో లేదో కానీ ఇదిగో పౌలు చెప్తున్నాడు, ఆయన మీద అమితమైన నమ్మకం కలిగిన వాడు. దేవుడు ఎంత నమ్మాడో, ఇంత హింసిస్తున్న సంఘాన్ని ఆయన చేతికి అప్పగించాడు. ఒకప్పుడు ఈ సంఘాన్ని హింసిస్తూ సంఘాన్ని బాధ పెడుతున్న వ్యక్తికి వచ్చి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఆయన చేతికి పరిచర్య అప్పగించాడు. ఎవరి చేతికి తాళాలు? దొంగ చేతికి తాళాలు ఇస్తామా? ఇవ్వం. దేవుడిచ్చాడు దొంగ చేతికి తాళాలు. మనం ఎవరు ఇవ్వం దొంగ చేతికి తాళాలు. దేవుడు మనకిచ్చాడు. మనకేం చెప్పాడు? పరలోకము యొక్క తాళపు చెవులు మీకిచ్చుచున్నాను. దొంగైన మన చేతికి అప్పగించాడు తాళాలు. ఇలాంటి హానికరమైన స్వభావం, చెడు స్వభావం కలిగిన మనల్ని నమ్మి మనకి పరలోకం యొక్క తాళాలు ఇచ్చాడు కదా మనకి. మనం నమ్ముతున్నాం ఆయన్ని. అన్నీ బాగుంటే నమ్ముతున్నాం, కష్టం వస్తే నమ్మం, ఆలస్యమైతే నమ్మం, మన జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తే నమ్మం. కానీ ప్రభు చెబుతున్నాడు, మీరు నమ్మదగని వారిగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు కొన్ని సందర్భాలు నమ్మటం లేదేమో, ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన నీతోనే ఉంటాడు. నీవు ఆయనతో ఉండే విధంగా నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఆయన నిత్యమును నాతో ఉండినట్లుగా ఉండాలి. ఆయనతో ఉండాలి మనం.
ఆయన ఆలోచన కలిగి ఉండాలి. ఆయన ఏ ఆలోచనలు అయితే ఉండాలి అదే మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే కీర్తన పాడుతూ ఉన్నారో భూకంపం వచ్చిందంట. ఏమైంది భూకంపం వస్తే? చెరసాల పునాదులు కదలను. ఏమండి, భూకంపము వచ్చింది. ఓన్లీ భూకంపము రావటం కాదు, దేవుడు దిగి వచ్చాడు గనక ఆ ప్రదేశం అంతా కూడా కంపించింది అంటాను నేను. భూకంపం వచ్చేసింది అనటం కాదు, వాళ్ళు ఆరాధిస్తూ వాళ్ళని స్తుతిస్తూ ఉండగానే దేవుని యొక్క సన్నిధి వారి మధ్యకి రాగానే భూమి కంపించింది. ఎందుకు అంటే భూకంపం వస్తే ఏ మూడబడ్డాయి అంటే అక్కడ చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ భూకంపం తలుపులు ఎందుకు తెరుచుకుంటాయి? భూకంపము కాదు, దేవుడు మధ్యలోకి దిగి రాగానే భూమి కంపించింది. దేవుడు పూర్తిగా వారి యొక్క ద్వారాలన్నీ తీయబడ్డాయి. మరేం జరిగిందంట అక్కడ? అందరూ బంధకాలు ఊడిపోయాయి. భూకంపం వస్తే ఊడదు. దేవుడు వారి మధ్యకు వచ్చి దేవుడు అద్భుతం చేశాడు కనుక భూమి కంపించింది. వారి చేతులకున్న బంధకాలన్నీ, ఎవరు బంధకాలు? ఈ పౌలు శీలలే కాదు, వీళ్ళతో పాటు చెరసాలలో ఎంతమంది దొంగలు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, ఎంత క్రూరమైన వాడు ఉన్నారో, అందరు బంధకాలని దేవుడు ఓడదీసేశాడు. ఈరోజు సంగమా గమనించండి, నమ్మదగిన వాడు. ఈరోజు శ్రమ వచ్చింది కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాను నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని అంత చిన్నగా మనం ఆలోచించక్కర్లేదు. నమ్మదగిన వాడు ఆయన, మాట తప్పడు. మాట ఇచ్చిన వాడు మాట నెరవేరుస్తాడు ఆయన. మనం ఎందుకండి కంగారు పడిపోతున్నాం? ఎలాంటి వ్యక్తినికి ఎలాంటి బాధ్యత అప్పగించాడు? ఓ సందర్భంలో ఇదే పౌలు స్టెఫన్ని చంపటానికి ఈయన నిలబడి ఆయన రాళ్ళు కొట్టి చంపించాడంట. ఈయన నిలబడ్డాడు, అప్పుడు ఈ పౌలే నిలబడ్డాడు, అలా హత్యలు చేయించేవాడు. అలాంటి వ్యక్తికి ఏ సంఘాన్ని అయితే పాడు చేస్తున్నాడో అదే క్రీస్తు యొక్క సంఘాన్ని ఆయన చేతులకు అప్పగించాడు, తాళాలు ఇచ్చేశాడు అంతే. కానీ నమ్మకంగా నడిచాడు గనుక దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, అద్భుతాలు చూశాడు ఈ పౌలు. అందుకే రోజు గమనించండి సంగమా, నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. హవ్వ చూశారా? దేవుడు చెప్పాడమ్మా, ఇదిగో అది తినొద్దు, అది తింటే నువ్వు దూరం అయిపోతావు, నీకు నాకు సంబంధం ఉండదు, చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. ఈలోపు అపవాది వచ్చాడు, చావనే చావు అన్నాడు. దేవుడి మాట మీద నమ్మకం పోయింది. నమ్మకం పోయిందా లేదా? చావనే చావు అనగానే దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉండవలసిన వ్యక్తి నమ్మకం పోగొట్టుకుంది, చివరికి దేవుడి నుంచి దూరం అయిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా అపవాది నీ నమ్మకాన్ని పాడు చేస్తాడు. శ్రమల మధ్య, కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య, కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతున్న మధ్య ఆ నమ్మకత్వాన్ని పోగొట్టడానికి అపవాది రకరకాలుగా నీతో మాట్లాడతాడు. హవ్వ ఆలకించింది, అంత నమ్మకం పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఆ ఏదోను తోటలో జీవించిందో తెలియదు. కానీ చివరికి ఒక దినాన ఆ నమ్మకం, దేవుడి మాట మీద నమ్మకం లేదు, ఆ నమ్మకం పోటాన్ని బట్టి ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా నమ్మకం మనలో ఎంత ఆయన నమ్ముతున్నాడో మనకు ఆయన నమ్ముదాం. ఆయన నమ్మితే అద్భుతాలు చూస్తాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.